హలో మై లవ్లీ ప్యాసింజర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో కామెడీ ఉంటది, ఒక మెసేజ్ ఉంటది, లాస్ట్ లో ఒక పెద్ద ట్విస్ట్ కూడా ఉంటది. చూసి ఎంజాయ్ చేయండి. వీడియో లాస్ట్ కి వెళ్ళే వరకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతారేమో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ చేయరా ఇప్పుడే. మీ అందరికీ నాకు బస్సులో జరిగిన ఒక చిన్న కామెడీ ఇన్సిడెంట్ చెప్తా. చెప్పు. ఓకే ఓకే ఓకే. నేను కరీంనగర్ నుంచి గోవర్ధన్కి వస్తాను. అప్పుడు నా బస్సులో ఫుల్ మంది ఎక్కిళ్ళు. బానడ్ పక్క పొంటి ఇక బానడ్ దాకా వచ్చి నిలబడ్డారు అన్నట్టు. నిలబడ్డ తర్వాత ఒక అమ్మ నిలబడ్డది. నిలబడితే బానడ్ మీద ఖాళీగా ఉన్నదమ్మ, కూర్చోని, ఎవరైనా కానీ నిలబడితే కూర్చోమని చెప్తా. వెరీ గుడ్ వెరీ గుడ్. కూర్చోమని చెప్తే కూర్చున్నది. కూర్చున్న తర్వాత అబ్బా థ్యాంక్స్, ఎవరు కూకోనియరు బానట్ మీద, కూకుంటే కూడా ఇరిగిపోతుంది, లేండి లేండి అని అంటారు, మీరు కూకోమన్నారు, మస్తు మంచోళ్ళు ఉన్నట్టున్నారు అని చెప్పి అన్నది. పర్లేదు, దానిలో ఏమున్నది, పర్లేదు పర్లేదు అని నేను అన్న తర్వాత మీ బస్ ఇటే నడుతుందా, నీ పేరు ఏంటిది అని అడుగుతాను. అడుగుతా అంటే ఓకే నా బస్ ఇటే నడుతుంది, నా పేరు ఇది అని చెప్పిన. ఈ మధ్యలో గ్యాప్లో ఒక ఇద్దరు ముగ్గురు దిగేటోళ్ళు, అంకుల్ ఆపండి ఇక్కడ ఆపండి అని ఇద్దరు ముగ్గురు అడిగి దిగేసి, దిగిన తర్వాత మళ్ళీ ఈమె నాతో మాట్లాడడం మొదలుపెట్టింది. మీ ఊరు సంతూరు ఏది, మీ క్యాస్ట్ ఏదని అడుగుతాను. నేను ఇదేంది ఇట్లా అడుగుతుందని, ఎందుకమ్మా ఎందుకు అడుగుతానమా నేను అన్నా. అని అంటే లేదు నాకు ఒక తెలిసిన అమ్మాయి ఉన్నది అని అనుకుంటా అన్నది. అడుగుతాడే అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఇక నేను అప్పటిదాకా ఇట్లా పేలాగా బస్సు నడిపేటోని ఒకేసారి షాతి లేపి స్టీరింగ్ ఇట్లా స్ట్రేట్ పట్టుకొని నాకు సంబంధం చూస్తాను, నేను ఇంకా పెళ్లిగానో లెక్కనే కనిపిస్తాను. నేను ఫస్ట్ హైలైట్ ఫీల్ అయిపోయి ఎట్లా అనుకుని అమ్మ ఏమో అంటాను, ఏదో అమ్మాయి అంటాను అని అంటే ఏం లేదు నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉన్నది, నీకు కొడుకుంటే చెప్తావా, బాగా చేసుకుంటారు అనుకుంటా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నేను ఒకసారి ఇట్లా చూసిన కొడుక, ఇక నాకు మస్తు కోపం వచ్చింది. అమ్మ నేను ఎట్లా పడతానా అమ్మ, నీకు పెళ్ళైన వాళ్ళ లెక్క కనిపిస్తానా, సరే పోనీ పెళ్ళి అయిపోయిన వాళ్ళ లెక్క కనిపిస్తానా, నాకు బ్రాహ్మణన్న గుర్తుకొచ్చింది. కూర్చొని చేసే పని ఆ మాత్రం గుప్పెడు పొట్టుండదా? వీళ్ళందరికీ సిక్స్ ప్యాక్లు ఉన్నాయా? రేపు పొద్దున వీడి పొట్టరాదని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? ఫ్రస్ట్రేట్ అయినట్టు ఫ్రస్ట్ అయిపోయి ఏందా అట్లా మాట్లాడతామంటే, అయ్యో అన్న అట్లా కాదు అన్నది. అన్నేవాడు అన్న నీకు అరుస్తున్నాడు భయ్యుడు. అన్న అన్న కాదు, నువ్వు 45 సంవత్సరాలు ఎక్కువ, నాకు అంత కూడా 30-31 సంవత్సరాలు ఉన్నాయి, తమ్ముడు అని విలువ అంటే అయ్యో అయ్యో ఎందుకన్నా సీరియస్ అవుతాను. నేను కొడుకు అన్నది, సైట్ కొడుక, నాకు నేను స్పెట్స్ పెట్టుకొచ్చుకోలే. ఇంతకుముందు ఇద్దరు ముగ్గురు దిగిలు కదా, దిగిన వాళ్ళు అంకుల్ అంకుల్ అని పిలిచే వరకు ఏజ్ పెద్దదే కావచ్చు, నీకు ఇవాళ పిల్లు ఉంటే మంచిగా ఉన్నట్టున్నావు కుక్కు అన్నావు కదా, నీ కొడుకు ఇద్దాం ఆ పిల్లకు సుఖపడుతుంది అని చెప్పి అడిగినాను అన్నది. దీనిలో తప్పేవద్దు అనుకుంటానంటే మీరు ఆ అమ్మది అనుకుంటారు, కానీ ఆ అమ్మది కాదు. నేను దిగడానికి అంకులు ఆపు అని ముగ్గురు అడిగిలు చూసినావా, వాళ్ళది తప్పు. నేను కనబడతాను వాళ్ళకు, నేను అన్నాన విలువలే తమ్ముడాన విలువలే. ఒక్కొక్కరు ఏజ్ ఎంత ఉంటుంది అంటే, ఒకళ్ళు ఏమో నా ఏజ్, సరే అంకుల్ అని పిలిచిందంటే పిల్ల చదువుకున్నా కానీ చదువు రాదు కావచ్చు, అందుకు అంకుల్ అని పిలిచింది అనుకోవచ్చు. ఇంకో ఆమె సేమ్ ఇదే 45 సంవత్సరాలకు ఉన్నది, ఆమె నన్ను అంకుల్ అని పిలుస్తుంది, అంకుల్ బస్ ఆపని. సరే అది పోని, మా అమ్మకే అమ్మలాగున్నది, ఆమెకు నన్ను అంకుల్ అని పిలిచి బస్ ఆపుతుంది. ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్లు మనకు గాంధీ తాత ఎట్లా అవుతాడో, మనం అందరం కండక్టర్ డ్రైవర్లు ఒక అంకుల్ ఆంటీలం అయిపోయినాం. ఎవరైనా కూడా అంకుల్ ఆంటీ అని పిలుస్తారు, కానీ ఏది కూడా చూడరు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అది మై లవ్లీ ప్యాసింజర్స్, ఇది నేను ఫేస్ చేసిన ప్రాబ్లమే కాదు, మా ఆర్టీసీలో చాలా మంది పెళ్లి కాని అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు. మా కండక్టర్ చెల్లెలు చాలాసార్లు చెప్పారు, చూసి కూడా ఆంటీ అని పిలుస్తుంటే ఏదోలా ఉందన్నయ్య అని. వాళ్ళని కూడా ఆంటీ ఇక్కడ ఆపండి, ఆంటీ ఎక్కడ ఆపండి అని చెప్పి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంతేకాదు మై లవ్లీ ప్యాసింజర్స్, ఈ ప్రాబ్లం చాలా చిన్నది వాళ్ళు ఫేస్ చేసేది, ఇంతకంటే చాలా పెద్ద పెద్ద ప్రాబ్లంలు ఫేస్ చేస్తూ ఉంటారు. అవేంటంటే, మా ఆర్టీసీ బస్సులో కొంతమంది తాగి ఎక్కుతూ ఉంటారు, కొంతమంది బ్యాడ్ ఇంటెన్షన్ తో కావాల్సుకొని చేతులు కాళ్ళు తలిగిచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి కూడా టికెట్లు ఇచ్చి మా ఆర్టీసీ అక్కలు డ్యూటీలు చేస్తున్నారు. ఇప్పుడు దీని గురించే మాట్లాడుతున్నా, ఒక్కసారి వినండి. మధ్యలోకి వెళ్ళి మీరు టికెట్లు ఇచ్చి, కొందరు వేస్ట్ పిల్లలు కూడా ఉంటారు, కావాలని చేతులు కాళ్ళు తలిగించే వేస్ట్ కాళ్ళు కూడా బస్సు ఎక్కుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి మీరు టికెట్లు ఇచ్చి మన ఆర్టీసీకి లాభపడడానికి ఇంత కష్టపడుతున్న మీటీసీ కండక్టర్లు అందరికీ నా చేతులు ఎత్తి పాదాలకు దండాలు పెడుతున్నా. మీకు మీలో కొంతమంది అనుకుంటారు, మా ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్లకు కొద్దిగా పొగరు ఎక్కువ అని మీరు అనుకుంటారు, కానీ
మాకున్నంత ఓపిక ఏ ఫీల్డ్లో ఎవరికి ఉండదు. ఎందుకంటే వేరే ఫీల్డ్లో ఇరిటేషన్ తెప్పించే పర్సన్స్ మాహా అంటే ఒకరిద్దరు ఉంటారేమో, కానీ మా ఆర్టీసీ బస్సులో ట్రిప్కు 10 మంది ఎక్కుతూ ఉంటారు. ఎగ్జాంపుల్, బస్సులో ఎక్కే ఎవరు కూడా చిల్లలు తీసుకురారు. ఎవరు చూడు 500 100 ఇస్తూ ఉంటారు. ఎంతమంది కానీ చిల్లర ఇస్తారు చెప్పండి? అంతమందికి చిల్లర్లు ఇవ్వడానికి చిల్లర ఉండదు కాబట్టి బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత కల్పిస్తే ఎందుకు కల్పిస్తున్నావు అని చెప్పి గొడవ పెట్టుకుంటారు. మీలో చాలా మంది ఆర్టీసీ బస్సులలో సీట్లు దొరికినప్పుడు నిలబడి డ్రైవర్ ఎక్కడ ఏం అడ్డేస్తే బ్రేక్ వేస్తాడో అని భయపడుతూ గట్టిగా పట్టుకొని ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఉండే ఉంటారు కదా. రన్నింగ్ బస్ లో నిలబడడానికే ఇబ్బందిగా ఉన్న చోట్లో ఇందాక చెప్పినట్టు తాగేసి బ్యాడ్ గా ఎక్కడ పడితే అక్కడ చేతులు తలిగించే వాళ్ళు కూడా ఉంటారు. ఇది నేను చెప్పేది కాదు, చాలా మంది మా కండక్టర్ అక్కలు చెల్లెళ్ళు ఎవరితో చెప్పాలో అర్థం కాక మాతో లంచ్ టైంలో చెప్పుకొని బాధపడుతూ ఉంటారు. ఆ రోజు సరిగ్గా అన్నం కూడా తినరు అక్క వాళ్ళు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా ఆర్టీసీ వాళ్ళకు. అలాగని చెప్పి వేరే ఫీల్డ్ లో ప్రాబ్లమ్స్ లేవని చెప్పడం కాదు నా ఉద్దేశం. మా ఆర్టీసీ ఫీల్డ్ లో ఇవి మా ప్రాబ్లమ్స్ అని చెప్తున్నా అంతే. మాకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మేము ఈ ఊర్లకు క్షేమంగా చేర్చడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. మీరు లేంది మేము లేం. వి లవ్ యూ మై లవ్లీ ప్యాసింజర్స్. ఈ వీడియో ఒక్క రోజైనా ఆర్టీసీ బస్సులో జర్నీ చేసిన మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి. వాళ్ళందరినీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నాకు తెలిసి 2 డేస్లో 10 మిలియన్కి వెళ్ళిపోతానేమో. ఎందుకంటే అంతకంటే ఎక్కువ మందే మా ఆర్టీసీ బస్సులలో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి. మరీ అంత కాకుండా 1 లక్ష సబ్స్క్రైబర్లు అన్న కావాలి మై లవ్లీ ప్యాసింజర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఉంటా, బాయ్, టాటా.